Santosh sir, please welcome. Thank you, sir. Good morning, friends. అందరికీ నమస్కారం. మెటాఫోర్ జూమ్ మీటింగ్ స్పెషల్ మీటింగ్కి స్వాగతం అండి. చూస్తుండగానే 1 వీక్ గడిచిపోయింది కదా. జస్ట్ లాస్ట్ వీకే మనం ఒక మంచి మీటింగ్లో పార్టిసిపేట్ చేశాం. ఈరోజు మళ్ళీ మరొక అద్భుతమైన మీటింగ్ ఉంటుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. సో ఆ మీటింగ్ని స్టార్ట్ చేయాల్సిందిగా నరేంద్ర సార్ని రిక్వెస్ట్ చేస్తాం. సార్, ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. Yeah, thank you sir. Thank you so much. ఒకటి రెండు చిన్న వీడియోలు చూద్దాం సార్. అందరూ యాడ్ అవుతున్నారు. చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాము. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. సో ఈ వీడియో చూసిన తర్వాత నేను ఎవరిదైతే వీడియో చూపిస్తున్నానో వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. హోస్ట్ ఇచ్చిన లీడర్స్ రెడీగా ఉండండి. ఎస్, Our metaverse is unique. And when you learn more, it becomes clear why the community loves metaphors so much. All 4 directions have a common backbone of a single schemes: product, loyalty program, game app, internal crypto games. Now we are entering the world of fantasy. It's time to forget about the limits of reality. You can use everything: cashback percentages, affiliate program from the 9th level, income from royalty, game app affiliate program and its unique staking, Bitforce mining and NFT staking. ఎస్ ఫ్రెండ్స్, లాడా గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి. సంతోష్ అన్న వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఎస్, లాడా గారు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి అందరూ. ఎస్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న మన లీడర్స్ మాట్లాడుతున్నారు. చూద్దాము ఒక్కొక్కరు. నమస్కారం అండి, నా పేరు రాకేష్ రెడ్డి నర్రా. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ మై సెల్ఫ్ రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. We are coming to 5th event in Dubai. Jai Metaphors, we are with you. నమస్కారం అండి, నా పేరు రాకేష్ రెడ్డి నర్రా. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ మై సెల్ఫ్ రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. We are coming to 5th event in Dubai. Jai Metaphors, we are with you. ఎస్, రాకేష్ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. రేపే ప్రయాణం ఏమనిపిస్తుంది మీకు? లాడా గారిని సెకండ్ టైం కలవడానికి వెళ్తున్నారు. రాకేష్ రెడ్డి సార్ రెడీయా ఉన్నారా? రాకేష్ రెడ్డి సార్ ఓకే. ఈలోపు ఇంకొక లీడర్ చూద్దాం. రాకేష్ రెడ్డి సార్ వస్తే సంతోష్ సార్ మాట్లాడించమనండి. రెడీగా ఉండండి. ఎస్, నెక్స్ట్. Participate the Metaphors 5 program in Dubai with our project creator Lada Upatiko sir. I don't have any words to express my happiness to participate in this program. Thank you. We are with you. Force. Participate the Metaphors 5 program in Dubai with our project creator Lada Upatiko sir. I don't have any words to express my happiness to participate in this program. Thank you. We are with you. Force. ఎస్, వీరేశం సార్ ప్లీజ్ వెల్కమ్. మీ మాటల్లో మన జూమ్ మీటింగ్ లో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఉన్నారా వీరేశం? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. యాక్చువల్ గా నేను ఇది నాకు రాజేంద్ర సార్ పంపించారు, రవిబాబు సార్ పంపించారు. అసలు ఎక్కడ వచ్చిందో కూడా నాకు తెలియదండి. మనం అంటే వీడియో చేసి పంపించిన తర్వాత ఏమొచ్చింది అని ఎక్కడ వచ్చింది అని చూస్తే కూడా అసలు చూడలేదు. నేను చూడలేకపోయాను, దొరకలేదు. ఎన్నిసార్లు వెతికినా కూడా దొరకలేదు. సర్లే వస్తుంది, డీటెయిల్స్ అన్ని వస్తాయి కదా అని చెప్పి కొంచెం నిన్న బిజీగా ఉండడం వల్ల కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అసలు ఇంకా మాటలు చెప్పలేకపోతున్నానండి. ఎందుకని చెప్పంటే
మన వాళ్ళ క్లిప్స్ సెలెక్ట్ అయ్యాయి ఇంటర్నేషనల్ ప్రోమోకి అని చెప్పారంటే హ్యాపీనెస్ ఇంకా ఒక రేంజ్ లో ఉంటది. దట్టు రేపు దుబాయ్ ప్రయాణం కాబట్టి లాడో గారిని కలవడానికి డైరెక్ట్ గా కలిస్తే ఆ ఆనందం అనేది ఎట్లుంటది అనేది చెప్పలేకపోతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. సెకండ్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ ఓవర్ కంటిన్యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. Thank you, అండ్ sir. Thank రాకేష్ రెడ్డి సార్ ఉన్నారా? రాకేష్ రెడ్డి సార్ వచ్చారా? సంతోష్ సార్. ఇంకా రానట్టున్నారు సార్. నెక్స్ట్ మీరే. నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్ త్రిపురారి. హాయ్ ఫ్రెండ్స్, myself Santosh Kumar Tripurari from Hyderabad, Telangana, India. I'm going to attend event 5 in Dubai. Force, we are with you. Thank you, J Metaforce. రాకేష్ సార్ వచ్చారు. నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్ త్రిపురారి. హాయ్ ఫ్రెండ్స్, myself Santosh Kumar Tripurari from Hyderabad, Telangana, India. I'm going to attend event 5 in Dubai. Force, we are with you. Thank you, J Metaforce. ఎస్ సంతోష్ సార్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్ చెప్పండి. ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ప్రోమో గురించి అని కాకుండా 10 to 15 seconds లో వీడియో పంపించండి ప్రతి ఒక్కరిది మీ నేటివ్ లాంగ్వేజ్ లో, మీ ట్రెడిషనల్ డ్రెస్లలో అన్నప్పుడు అనిపించింది ఏంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా. తిట్టుకున్నా సంతోషాన్ని వ్యక్తపరచాలన్నా మాతృభాషలో అయితేనే అతృప్తి ఉంటుందని. సో మెటాఫోర్స్ అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో అందరిని పలకరించడం, మన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అని అర్థం కావాలంటే మన భాషలోనే మాట్లాడుకోవడం ఎంత బాగుంటుందో అని ఫస్ట్ తెలిసినప్పుడు హ్యాపీ అనిపించింది. బట్ ఈ వీడియో అంటే ఇప్పుడు ఏదైతే నేను కనిపిస్తున్నానో మేబీ ఒక సెకండ్ కాలం వచ్చి ఉండొచ్చు, కానీ మన శివరాములు సార్ ఇంకా దాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేశారు. లాడో గారి ఫోన్ లో మీరు కనిపించారు అని. ప్రోమోలో కనిపించారు అన్న దానికంటే లాడో గారి ఫోన్ లో మీరు కనిపించారని శివరాములు సార్ అన్నప్పుడు ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది. ఇది వర్ణనాతీతం. ఇంకా ఎందుకంటే మనం చెప్పినట్టుగా మన ఉన్నటువంటి అన్ని దేశాల్లో 100 మందికి మాత్రమే అవకాశం దొరికితే ఆ 100 మందిలో మన భారతీయులు ఒక 30 మంది వరకు ఉంటే, 30 మంది కూడా లేకపోవచ్చు, దాంట్లో 17 మంది మన ఆన్లైన్ వరల్డ్ టీమ్ సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఉండడం అయితే, దాంట్లోంచి మన టీంని రిప్రజెంట్ చేస్తూ ఇద్దరికి అవకాశం దొరకడం, నాకు రాజేంద్ర సార్కి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం, ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో 1 hour ఇంటర్వ్యూ ఉండబోతుంది, దానికి సంబంధించి అన్ని కూడా నడుస్తున్నాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎక్సైట్గా అనిపిస్తుంది, కొంచెం నర్వస్గా కూడా ఉంది. ఎలా ఉండబోతుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అంటున్నారు, ఇంకెలా ఉండబోతుంది. ఏదో స్టూడియోస్ అంటే టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ లో ఇలా కనిపించి మనం చూడడమే తప్ప ఇందులో పార్టిసిపేట్ చేయడం, అది గ్రూప్ గా కాకుండా ఇండివిజువల్ గా 1-to-1 ఇంటర్వ్యూ ఉండడం, ఎలా ఉండబోతుంది అనేది ఒకలాంటి ఉత్సాహం, ఒకలాంటి కొంచెం నర్వస్ కూడా ఉంది. బట్ వాట్ ఎవర్, ఇది మనని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుందని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. పడ్డ కష్టానికి డబ్బుల రూపంలోనే కాదండి, ఇంకా ఏ రూపంలో అయినా ప్రతిఫలం మనకి వచ్చినా సంతోషమే. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ అందులో వన్ ఆఫ్ ద ఏమంటారు లగ్జూరియస్ ఫ్లైట్ ఎమిరేట్స్లో ప్రయాణం చేయబోతున్నాం రేపు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు మన అంటే టీమ్ మెంబర్స్, కొత్తగా వచ్చే వాళ్ళు, ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు కూడా ఉండడం, సినిమాల్లో మనం ఆనందపడడం కంటే పక్కోళ్ళు ఆనందిస్తుంటే చూస్తే ఇంకా కలిగే ఆనందం వేరు. కాబట్టి మనతో పాటు మన వాళ్ళు పడే ఎక్సైట్మెంట్ ని చూస్తే ఇంకా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, అది కూడా ఎంజాయ్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. అండ్ రవి సార్ అండ్ నా రాజేందర్ సార్, మీ వీడియోలు అర్జెంటుగా నాకు సెండ్ చేయండి. రాకేష్ రెడ్డి సార్ మాట్లాడే లోపు మీరు పంపించండి సార్ ప్లీజ్. మీది కూడా చూపిస్తాను. నాకు దొరకలేదు మీ ఇద్దరిది. ఓకే, రాకేష్ రెడ్డి సార్ ఒక్కసారి మీ వీడియో చూద్దాము, మీరు రెడీగా ఉండండి మాట్లాడడానికి. నమస్కారం అండి, నా పేరు రాకేష్ రెడ్డి నర్రా. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ మై సెల్ఫ్ రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. వీఆర్ కమింగ్ టు 5th event in Dubai. Jai Metaforce, we are with you. ఎస్, రాకేష్ రెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్. ఏమనిపిస్తుంది మీకు? ఉన్నారా రాకేష్ రెడ్డి సార్? హ్యాండ్ రేస్ చేశారు చూడండి సార్.
సంతోష్ సార్ అన్మ్యూట్ ఇవ్వండి, మీరు అన్మ్యూట్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఆ వీడియో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. కానీ నాకు దొరకలేదు ఆ వీడియో యూట్యూబ్‌లో ఎక్కడుందో. నాకు నల్గొండ టీం నుంచి ఒక సార్ పెట్టారు. ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో 15 సెకండ్స్ అన్నప్పుడు దానికోసం మనం ఎన్ని కష్టాలు పడ్డామో గుర్తుకొస్తుందనమాట. బట్ ఎనీవే లాడో గారు చాలా స్ట్రిక్ట్‌గా ఆహ్, ఎలా వీడియోస్ చేయాలి, ఏ డ్రెస్ ఏసుకోవాలి, ఏ సూట్ ఏసుకోవాలి, అంటే లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా ఎలా మెయింటైన్ చేయాలి అనే ప్రతీది కూడా మీ హైట్ ఎంత, మీ వెస్ట్ సైజ్ ఎంత, మీ షూ సైజ్ ఎంత అన్నీ అడుగుతా ఉన్నారు. బట్ అక్కడ ఏం సర్ప్రైజ్ ఉండబోతుందో తెలియట్లేదు. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైమ్ మళ్ళీ టీమ్‌తో పాటు వరల్డ్‌లో టాప్ 3 ప్లేస్‌లో ఉన్న ఎమిరేట్స్ అనే ఫ్లైట్‌లో వెళ్ళబోతున్నాము టీమ్‌తో కలిసి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదైతే వర్ణనాతీతం. లాడో గారిని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడే ఆహ్, ఫీజులు ఎగిరిపోయినాయన్నమాట. ఇప్పటికి కూడా అసలు లాడో గారిని నిజంగానే కలిసామా అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు సెకండ్ టైమ్ మళ్ళీ వెళ్లి కలవబోతున్నాం. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది కూడా ఓన్‌గా డబ్బులు పెట్టుకొని సెకండ్ టైమ్. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడే ఒక 1,00,000 వరకు అయింది. ఈసారి కొంచెం ఎక్కువైతుంది. 1,20,000, 1,30,000 వరకు అవుతుంది. అంటే అంత ఈజీగా వెళ్తున్నామా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని అనిపించిందన్నమాట. అంటే అంత అమౌంట్ సంపాదించుకునే అవకాశం మెటాఫోర్స్‌లో ఉంది. సో, ఇది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. సో, మేమే కాదు మెటాఫోర్స్‌లో ఐడీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఇన్‌కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. బట్ చాలామంది యుటిలైజ్ చేసుకోవట్లేదు అని నిన్ననే మాట్లాడుకున్నాం. నరేందర్ సార్ కావచ్చు, నేను కావచ్చు. ఇంకా ఎవరైతే సీరియస్‌గా వర్క్ చేయట్లేదో, సీరియస్‌గా వర్క్ చేసి మీరు కూడా ఇన్‌కమ్ సంపాదించుకోండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి, రాబోతున్నాయి. చాలా చాలా కంట్రీస్‌కి వెళ్ళవలసి ఉంది. జస్ట్ ఇప్పుడు దుబాయ్ మాత్రమే అనుకుంటున్నాము. తర్వాత బ్యాంకాక్ ఉండొచ్చు, సింగపూర్ ఉండొచ్చు, తర్వాత ఇక సౌదీ అరేబియా ఉండొచ్చు, కువైట్ ఉండొచ్చు, స్విట్జర్లాండ్ ఉండొచ్చు, అమెరికా ఉండొచ్చు. చాలా కంట్రీస్ ఉన్నాయి. లైఫ్ టైమ్ జర్నీ ఫ్రెండ్స్ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది. లైఫ్‌ని సెట్ చేసుకునే ప్రాజెక్ట్. సో, దీన్ని ఎవరు కూడా మిస్‌యూజ్ చేసుకోకుండా అందరం కలిసి మంచిగా సంపాదించుకొని లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ థాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటూ జై మెటాఫోర్స్. థాంక్ యూ సార్. యెస్. థాంక్ యూ సార్. అండ్ రాజేందర్ సార్ పంపనట్టున్నాడు. ఓకే. నెక్స్ట్ రవి సార్. Hi Metaphors family members, I am Ravi from India. First of all, thanks to Lado sir. Why means I am attending 5th event in Dubai. I am so happy. Why means Metaphors is a lifetime project. Lakhs of people, life changing Metaphors. Don't miss Metaphors. We are with you force. Hi Metaphors family members, I am Ravi from India. First of all, thanks to Lado sir. Why means I am attending 5th event in Dubai. I am so happy. Why means Metaphors is a lifetime project. Lakhs of people, life changing Metaphors. Don't miss Metaphors. We are with you force. యెస్. రవి సార్ ఫ్రమ్ బెంగుళూరు. రవి సార్ ఏమనిపిస్తుంది మీకు? Very good morning, sir. Good morning, Metaphors family members. First of all, thanks to my team members. ఎందుకంటే ఇటువంటి నాకు ఇచ్చిన హోదా కావచ్చు, నాకు వచ్చిన ఒక స్ట్రాటజీ కావచ్చు, ఇటువంటి లైఫ్ నాకు వస్తుంది అనుకునే ఉండింది సార్. ఏదో నా లైఫ్ షాపు పోవడమా, రావడమా, క్యాంటీన్ పోవడమా అన్న ఒక ఊపులో ఉంటుంది సార్. కాకపోతే నా స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది సార్. నా లైఫ్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది. నా బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది. నేను ఒక టైం దుబాయ్‌కి వెళ్తున్నాను అంటేనే అందరూ అవునా అంటున్నారు. రెండోసారి పోతా అంటే నాకు ఈజీ అయిపోయినట్టుంది సార్. ఒక 10,000, 20,000 మనం ఎవరికైనా ఇవ్వాలన్నా లేదా ఎక్కడన్నా పోవాలన్నా ఒక 2 నెలలు, 3 నెలలు హుండీలో వేసుకొని సేవింగ్ పెట్టుకుంటాను. అటువంటిది అనుకోకున్నట్టుగా మన డబ్బు సొంతంగా 1,00,000 ఖర్చు పెట్టుకొని ఒక 50,000 అక్కడ ఖర్చు చేసి మళ్ళా రెండోసారి సేమ్ అలాగే చేస్తున్నాం అంటే బాధపడుకోకున్నట్లుగా అంటే సంతోషం ఎంతైనా అంటే తక్కువ అని చెప్పట్లేదు సార్. డబ్బు డబ్బే సార్. కాకపోతే అంతే ఈజీగా ఇస్తా ఉంది నాకు ఈ మెటాఫోర్స్ సార్. నా లైఫ్ ను ఒక తర చేంజ్ చేసింది. మాటల్లో చెప్పడానికి మాటలు కనిపించడం లేదు సార్. మామూలుగా అయితే లాస్ట్ 2 years బ్యాక్ జనరల్ లో మనం మీటింగ్ పోవాలంటే జనరల్ లో ఎప్పుడో మూల కూర్చొని నిలబడుకొని పోయేటువంటి సార్. ఈ రోజు మీరు నమ్ముతారు లేదు సార్. నేను రాయల్ గా సార్ నేను
ఆల్రెడీ 2,000 రూపాయలు బెంగళూరు టు హైదరాబాద్ స్లీపింగ్ ఏసీ కోసం వెళ్తాను సార్. కనిపిస్తుందో తెలీదు, వీడియో అంతా ఓపెన్ చేసిన సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మెటాఫోర్స్. థ్యాంక్ యూ నరేష్ సార్. ఇటువంటి ప్రాజెక్టు వేలాది మందికి ఇచ్చి మీరు లైఫ్ అనేది మాకు ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ నరేష్ సార్ అండ్ లాడు సార్. థ్యాంక్ యూ సార్. యా, ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజేందర్ సార్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వీడియో చూద్దాం. We just wanna be famous, aye. So plenty money go locate us, yeah. When nobody feed defend us, yeah. Namaskaram, myself Rajan Crypto from India. I am getting ready for event 5 in Dubai. Very, very happy. We are with you, force. Namaskaram, myself Rajan Crypto from India. I am getting ready for event 5 in Dubai. Very, very happy. We are with you, force. Yes. Namaskaram, myself Rajan Crypto from Hyderabad, Telangana, India. I am very excited about event 5 which is going to happen in Dubai, and we are with you, force. ఎస్, రాజేందర్ సార్ ఏమనిపిస్తుంది మీకు? ప్లీజ్ వెల్కమ్ సార్. ఏదైతే లైక్ ఆ రోజు అయితే మనకి ఫన్నీగా అనిపించినా కూడా ఆ వీడియోస్ చేసే రోజు, బట్ దాని ఫ్రూట్ఫుల్నెస్ అయితే ఈ రోజు మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో లైక్ దట్ ఒక టీమ్ వర్క్ అనేది మనకి ఎప్పుడైనా గుర్తింపునిస్తుంది సార్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ వీరేశం సార్ సెలెక్ట్ అయ్యారు అండ్ రాకేష్ రెడ్డి, అండ్ ఇవాళ రేపు సంతోష్ సార్ అండ్ మీరు నేను మన వీడియోస్ కూడా వస్తాయి. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఏదైతే మనం కాస్ట్యూమ్స్ అనుకున్నాం, తిరిగాం, దానికోసం ఎంత వర్కౌట్ చేసామో మనకు తెలుసు, బట్ ఇట్ హ్యాపెండ్. సో ఇది జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెనీ మోర్ లీడర్స్, మెనీ మోర్ అంటే చాలా జరగబోతున్నాయి. ఒకప్పుడు లైక్ ఏం చేయాలి, ఎలా చేయాలనే ఐడియా కూడా లేకుండా స్టార్ట్ చేసిన మేము ఈ రోజు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మన కమ్యూనిటీ మనకు గైడెన్స్ ఇస్తుంది, మన అడ్మిన్సే మనకు చెప్తున్నారు. సో చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే కాపీ క్యాట్ సిస్టమ్ ఏదైతే వాళ్ళు మనకు చెప్తున్నారో అదే మనం ఫాలో అవుతున్నాం, దాని వల్లనే మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. గతంలో అయితే 1-2 years బ్యాక్ మనంతటా మనం చేసుకోవడం, ఓన్ గా లీడర్షిప్ తీసుకోవడం, ఓన్ గా డెసిషన్స్ తీసుకోవడం, ఓన్ గా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ రోజు మనకి సిస్టమ్ సపోర్ట్ మనకు ఉంది, లాడో గారి సపోర్ట్ మనకు ఉంది. అంటే డీసెంట్రలైజ్డ్ బిజినెస్ లో లాడో అనే పర్సన్ ఇంతవరకు ఎవరిని కలవలేదు, ఎవరితో మనకి మీటింగ్స్ కూడా చేయలేదు. అసలు కలుస్తామా అనే థాట్ కూడా మాకు ఉండకుండే ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి. నాట్ ఓన్లీ ఫ్రమ్ 2 years, 4 years నుంచి లాడో గారిని ఫాలో చేస్తున్నాం. అసలు ఈయన ఎగ్జిస్టింగ్ కాదా అనే డౌట్స్ కూడా ఉండేవి, అవన్నీ కూడా క్లియర్ అయినాయి. అండ్ ఇక లాడో గారి లైవ్ సపోర్ట్ మనకు దొరుకుతుందంటే వెరీ వెరీ హ్యాపీ. అంటే చాలా మంది మనల్ని అడిగారు అన్నమాట, మీ సిస్టమ్ క్రియేటర్ బయటకు వస్తాడా, కనపడతాడా, మీరు ఎప్పుడైనా చూసారా, అసలు ఉన్నాడా లేడా అని చెప్పేసి చాలా మంది అనే డౌట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈవెన్ 2 years బ్యాక్ వరకు, ఈవెన్ మొన్న దుబాయ్ వెళ్ళేంత వరకు కూడా మనకు కూడా ఉన్న డౌట్సే అవి. సో అవన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి. సో ఇది కంప్లీట్లీ ఒక ప్రాజెక్ట్ చాలా మంచిగా ముందుకెళ్తుంది. అండ్ దుబాయ్ సెకండ్ టైం వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ టైమ్ విత్ అవర్ మాక్సిమం కంట్రిబ్యూషన్ మన టీం నుంచే ఉండబోతుంది ఈసారి దుబాయ్ ఈవెంట్ లో. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మోర్ ఓవర్ ఇంకా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. ఈవెంట్స్ అనేవి మనకి ప్రాజెక్ట్ యొక్క విజన్ ని మనకు చూపెడతాయి. అండ్ ఫోర్కాస్టింగ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా రాబోతుంది, ఎందుకు టైం డిలే అవుతుంది, ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది ప్రతి ఒక్క లీడర్ కూడా క్లియర్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది లైవ్ లో చూడడం వల్ల మనకి ఒక లైక్ ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం, మనం ప్రాజెక్ట్ చాలా పెద్దది అనేది తెలవడం వల్ల మనం ఆ లీడర్స్ ఆ స్ట్రెంగ్త్ ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రియల్లీ హ్యాట్సప్ టు ద ఆన్లైన్ వరల్డ్ టీమ్. లైక్ ఎక్కడ కూడా వెనకాడుగా వేయట్లేదు, ప్రతి దగ్గర కూడా day 1 నుంచి ఇప్పటి వరకు కూడా మాక్సిమం ఎక్స్టెంట్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్. అంటే మనం మన వల్ల అవ్వదేమో కాదేమో అనుకునే ప్రతిదీ కూడా ఈ రోజు మనం చేసి చూపెడుతున్నాం, ప్రతి దాంట్లో మనం ఉన్నాం. అండ్ ఇండియాలో ఉన్న టాప్ లీడర్స్ కూడా చేయలేని పనులు మన ఆన్లైన్ వరల్డ్ టీమ్ చేయడానికి రెడీ అవుతుంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. వీఆర్ గ్రోయింగ్ లైక్ ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మన టీమ్ కి వస్తుంది. వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. అందరు కూడా ఇంకా లీడర్స్, మాకు ఇప్పుడు ఉన్న లీడర్స్ తో పాటు ఇంకా కొత్త లీడర్స్ రావాలి, అందరిని ఎంకరేజ్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఏ డిస్ప్యూట్స్ కూడా పెట్టుకోవద్దు, అందరం గ్రోయింగ్ టుగెదర్. మనం చాలా పెద్ద కమ్యూనిటీ చేయొచ్చు, ప్రపంచం చాలా పెద్దది, అందరికి టీమ్స్ అవుతాయి, అందరము ప్రాస్పెక్ట్ చేసుకోవచ్చు, అందరం బాగుపడొచ్చు.
కమింగ్ టుగెదర్ లైక్ అందరం కలిసి చేసుకుంటే ఇంకా ఎక్స్పోనెన్షియల్ టీమ్ అవుతుంది. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ నరేందర్ సార్, ప్లీజ్ కంటిన్యూ యువర్ సెషన్, ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం సెషన్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి నా వీడియో కూడా చూద్దాం. నమస్కారం అండి, నా పేరు ఆల నరేందర్ రెడ్డి. మై నేమ్ ఈజ్ ఆల నరేందర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. రెడీ ఫర్ 5th ఈవెంట్ ఇన్ దుబాయ్. జై మెటాఫోర్స్. ఎస్, జై మెటాఫోర్స్. నమస్కారం అండి, we are from Hyderabad, Telangana, India. Getting ready for event 5 in Dubai. We are with you for ఎస్, ఇది సార్ మేము చేసిన వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఫ్రెండ్స్, ఇక మనం డిస్కషన్లోకి వెళ్దాము. ఖచ్చితంగా ఒక 1/2 అవర్ మనం డిస్కషన్ చేయబోతున్నాము. నేను అడిగే క్వశ్చన్కు మీరు సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. నిజంగా ఎంతమందికి మెటాఫోర్స్లో ఉన్న లీడర్స్ని అడుగుతున్నాను, సంపాదించాలనే కసి ఉంది? హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్, నాకు సంపాదించాలనే కసి ఉంది. మా తెలంగాణలో అయితే ఇదే పదం వాడతారు. మరి ఇంకెవరైనా ఉంటే పదం ఏదైనా చెప్పొచ్చు, అర్థమవుతుందా లేదా? సంపాదించాలి అనే ఒక కసి నరాన ఉంది అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మెటాఫోర్స్లో ఉండి మెటాఫోర్స్లో సంపాదించాలనే కసి ఉన్నవాళ్ళు 188 మెంబర్స్ ఉన్నారు. ఎస్, 67, 72 పెరుగుతున్నారు. ఎస్, ఎంతమందికి కసి ఉంది? ఓకే, రైట్. చాలా మందికి ఉంది. ఓకే, సో ఎందుకు అడిగానంటే నేను, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ డౌన్ చేయొచ్చు, హ్యాండ్ డౌన్ చేయొచ్చు. మనందరికీ సంపాదించాలనే కసి ఉన్నప్పటికీ కొన్ని సొసైటీలో కొన్ని పాటలు కానీ, కొంతమంది లీడర్స్ కానీ, కొంతమంది స్వాములు కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది మనలో ఉన్న కసిని డైవర్ట్ చేయడానికి, దాన్ని నీరుగార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. దాని ప్రభావం మన మీద చాలా ఉంటుంది. సో అది మీకు అర్థం కావాలంటే ఒక పాటని మీకు వినిపిస్తాను వీడియో ద్వారా. సో ఎంతమందికి హిందీ అర్థమవుతుంది? ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. హిందీ అర్థమయ్యే వాళ్ళు ఎంతమంది మీటింగ్లో ఉన్న వాళ్ళు? హిందీ. ఎస్, ఓకే, చాలా మందికి అర్థమవుతుంది. మన లీడర్స్ ఎవరో ఒకరు దాన్ని తెలుగులో చెప్తారు, ఏం ప్రాబ్లం లేదు. సో దాని మీద డిస్కస్ చేయబోతున్నాం మనం. ఓకే, 30-40 మెంబర్స్ ఉన్నారు హిందీ అర్థమయ్యే వాళ్ళు. ఓకే సార్, నేను ఈ పాట వినిపించిన తర్వాత దీనికి సంబంధించి తెలుగులో రాకేష్ సార్ రెడీగా ఉండండి మీరు చెప్పడానికి. జస్ట్ పాట మొత్తం వినండి సార్, ఎందుకంటే ఇలాంటి పాటలు చాలా మనం ప్రభావితం చేస్తున్నాయి. అందుకోసం మీకు ఇవాళ వినిపించాలనుకుంటున్నాను. ఎస్, तूने जो कमाया है वो दूसरा ही खाएगा, खाली हाथ आया है, खाली हाथ आया है, खाली हाथ जाएगा। तूने जो कमाया है, तूने जो कमाया है, तूने जो कमाया है वो दूसरा ही खाएगा, खाली हाथ आया है, खाली हाथ आया है, खाली हाथ जाएगा, खाली हाथ आया है और खाली हाथ जाएगा। तूने जो कमाया है, तूने जो कमाया है, तूने जो कमाया है वो दूसरा ही खाएगा, खाली हाथ आया है, खाली हाथ जाएगा, खाली हाथ आया है,
ये विधि का विधान है, जब तक जीवित है तब तक बहुत सारे रिश्ते हैं, भूलने में इंसान को देर नहीं लगती और इसमें किसी की गलती नहीं है, हमारी गलती नहीं है, आपकी गलती नहीं है। ये जाहिर सी बात है, कोई चला गया तो फिर बहुत जल्दी भूल जाते हैं, ये फितरत है। सांस रुक जाएगी, सांस रुक जाएगी, रिश्ता टूट जाएगा। ఎస్ రాకేష్ సార్ ఉన్నారా? సార్ ఉన్నా సార్. ఈ పాట తెలుగులో మన వాళ్ళకు కొద్దిగా అర్థం చెప్పండి సార్. సార్ నాకు అర్థమని చెప్తున్నాను సార్. తూనే జో కమాయా ఓ పైసా దూసరా తాయోగా అంటే నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించావో అని అనుకుంటున్నావో అది నీది కాదు, చివరికి వేరే వాళ్ళకి అయిపోతుంది. వేరే వాళ్ళంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరి పాలైనా కావచ్చు. నువ్వు సంపాదించింది ఏదైతే ఉందో అది చివరికి నీ సొత్తు అయితే కాదు, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత ఖాళీ హాత్ ఆయగా ఖాళీ హాత్ జాయేగా అంటే ఒట్టి చేతులతో వచ్చావు, తిరిగి ఒట్టి చేతులతోటే తిరిగి వెళ్ళిపోతావు. ఈ సంపాదన ఏదైతే ఉందో, ఈ ఆస్తి భోగాలు ఏదైతే ఉందో, ఇవన్నీ ఏదైతే ఉందో నీ శ్వాస ఉన్నంత వరకు మాత్రమే. ఒకసారి నీ శ్వాస పోయింది అని అంటే నీతో పాటు ఏది కూడా రాదు, చివరికి అది వేరే వాళ్ళ పాలవుతుంది అనేది దీని మీనింగ్ సార్. నాకు అర్థమైంది. ఎస్ సంతోష్ సార్. సంతోష్ సార్, ఎస్ మీకు అర్థమైంది చెప్పండి. అంటే బాగా అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే, తేనెటీగ ఇంత కష్టపడి సమకూర్చుకున్న తేనె వేరే వాళ్ళ పాలు ఎట్లాగవుతుందో, మనం కూడా ఇంత సంపాదించిన చేసినా వేరే వాళ్ళ పాలు అవుతుంది అనేది ఒక అర్థమైతే, ఇంకో పాయింట్ సార్ చెప్పారు. ఇంకొకటి బంధాలు బంధుత్వాలు అనేది ఊపిరిన్నంత వరకే, వాళ్ళు ఉన్నంత వరకే మనం నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. బాబాయ్, నాన్న, పెదనాన్న ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి చనిపోతే ఆ రిలేషన్స్ పోయి బాడీ వచ్చిందా, బాడీ తీసుకొచ్చారా, ఈ మాటలు వినపడతాయి. ఏదున్నా శ్వాస ఉన్నంత వరకే అని ఇంకొక అర్థం ఉంది సార్. ఎస్ ఎస్ సార్. ఈ పాటలో ప్రధానంగా కొద్దిగా నెగిటివ్ ఉంది, కొద్దిగా పాజిటివ్ ఉంది. నెగిటివ్ ఏంటంటే సార్, ప్రధానంగా ఇదొక సిద్ధాంతం సార్. మనందరికి తెలుసు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. దీంట్లో 80% మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. 80%. 20% మాత్రమే, 20% మంది మాత్రమే సంపద వాళ్ళ దగ్గర ఉంది. భూమి కావచ్చు, డబ్బులు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, టోటల్ ఏదైతే ఆస్తి ఉంటుందో ఆ అన్నిటికీ 20% చేతిలో ఉంది. ఈ 80% పీపుల్ ఏదైతే ఉంటారో వాళ్ళకు చదువు తక్కువగా ఉంటుంది, వాళ్ళకు సంపాదించాలనే కోరిక ఉన్నప్పటికీ మార్గం తెలియదు, అవకాశాలు తెలియదు, ఎలా సంపదను సృష్టించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలనే మార్గం తెలియదు అనమాట. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంటుందంటే, అలాంటి అవకాశాలు లేనప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి విప్లవాలకు దారితీస్తాయి. అంటే లేనివాడు ఉన్నవాడి మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇలాంటి ఒక పాటలు, ఇలాంటి సిద్ధాంతం ఏం చేస్తుంటుందంటే ఈ 80%ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. కంట్రోల్ ఎట్లా చేస్తారంటే ఇట్లా నిజంగా ఆ పాట పాడ సింగర్ కూడా తన డబ్బుల కోసం పాడుతుంది. అక్కడ డోలకు వాయిస్తున్నాడు, మ్యూజిక్ వాయిస్తున్నారు చాలా మంది, వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు అక్కడ. కానీ ఫైనల్ గా సారాంశం ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఎంత సంపాదించినా అది ఇతరుల పాలవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అనుభవించలేవు. సో ఇతరుల పాలవుతుంది గనక నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు, సంపాదించాలనే కోరికను పెంచుకోవాల్సిన అవసరం లేదు అనేది ఇండైరెక్ట్ గా అక్కడ మనకిచ్చే వాళ్ళ మోటివేషన్ అనమాట. రెండోది, కన్విన్స్ చేయడానికి ఎట్లా ఉంటుందంటే, నువ్వు పుట్టినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చావు, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతో పోతావు. ఎందుకోసం మరి ఈ ఆరాటము, పోరాటము అని ఒక రకంగా మోటివేషన్ చేయడం, కన్విన్స్ చేయడం అనేది, ఈ రెండు ముఖ్యమైన విషయాలు ఈ పాటలో ఉంటాయి.
నాకు కూడా చాలా రోజులు నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, ట్రేడ్ యూనియన్లో పనిచేశాను గనక డబ్బు సంపాదించాలనే ఏ కోశాన రాకుండా ఇలాంటి పాటలు, ఇలాంటి మోటివేషన్స్ ప్రభావం చూపిస్తున్నాయి. నా మీద మాత్రమే కాదు ఫ్రెండ్స్, సొసైటీ మీద ఇలాంటివి చాలా చాలా నడుస్తున్నాయి. కానీ మనం రియల్ లైఫ్లో మనకు డబ్బు అవసరం ఎప్పుడు తెలుస్తుంది? రోజు నెలకి మనం 15-20 వేల జీతం చేసి నెల రోజులు జీతం చేసి 20,000, 10,000, 15,000 జీతం తీసుకొని ఇంటికి వస్తే 10 రోజుల్లో అయిపోతే మిగతా 20 రోజులు ఎలా బతకాలి అన్నప్పుడు డబ్బు విలువ మనకు తెలుస్తుంది. సడన్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే డబ్బు విలువ మనకు అప్పుడు తెలుస్తుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మన దగ్గర మంచి బట్టలు లేవు, సో కొనాలంటే డబ్బు లేదు, సో డబ్బు విలువ అప్పుడు తెలుస్తుంది. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మంచి స్కూల్ ఏది ఉందని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఇంత ఫీజు కట్టాలి అని చెప్పినప్పుడు అంత డబ్బు మన దగ్గర లేనప్పుడు డబ్బు విలువ మనకు తెలుస్తుంది. ఇట్లా ప్రతి చోట 24 అవర్స్ మనకు డబ్బు విలువ తెలుస్తూనే ఉంది. కానీ మోటివేషన్ మాత్రం దీనికి రివర్స్గా ఉంటుంది. ఏది కరెక్ట్ అన్నప్పుడు నీ నిజ జీవితంలో డబ్బు విలువ మనకి ఏదైతే అడుగడుగున ప్రతి క్షణం తెలుస్తుందో అదే నిజం అనమాట. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఫస్ట్ మన మైండ్ సెట్ కావాలి. మన మైండ్కు డబ్బు అవసరం ఉంది. మనం లైఫ్ లీడ్ చేయాలంటే, ఒక మంచి జీవితాన్ని మనం అనుభవించాలంటే, ఎస్ నిజమే, వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకపోం, ఇది కూడా నిజమే. కానీ ఈ మధ్య జర్నీ ఉంది కదా, ఆ జర్నీ మొత్తము మనం 60 సంవత్సరాలు బతికినా 70 సంవత్సరాలు బతికినా ప్రతి నిమిషము డబ్బుతోనే ముడిపడి ఉంది కదా. ఇంత విలువైన డబ్బును మనము అసలు డబ్బే అవసరం లేదు, డబ్బు లేకపోయినా బతకొచ్చు అని ఎట్లా చెప్తుంది సిద్ధాంతం? అంటే దానికి ఒక టార్గెట్ ఉంది, వాళ్ళకొక లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎస్ మనకు డబ్బు అవసరం ఉంది, డబ్బు సంపాదించాలనే ఒక మైండ్ సెట్ను మనం డెవలప్ చేసుకోగలిగితే అది మెటాఫోర్స్లో అవకాశం ఉంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. ఫస్ట్ మన మైండ్ సెట్ చేసుకుందాము. చాలా మంది ఏమైపోతుందంటే, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది ఈ మైండ్ సెట్తో ఇంకా కనపడట్లే లీడర్స్, రిలాక్స్ అయిపోతున్నారు. జస్ట్ మనం జర్నీ చేసింది 2 ఇయర్సే, మనం సంపాదించింది 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అంతే. ఇక్కడే రిలాక్స్ అయిపోతున్నారు, ఇక చాలు అని అనుకుంటున్నారు. మన చేతిలో ఒక 5,000 కాయిన్లో 2,000 కాయిన్లో ఉండేసరికి ఇక చాలు అని రిలాక్స్ అవుతున్నారు. అది కాదు ఫ్రెండ్స్. ఈ మెటాఫోర్స్ అనే ఒక గొప్ప అవకాశం మనకు అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతుంది అనమాట. ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ వెళ్దాము. ఒక డిస్కషన్ చాలా సీరియస్ గా ఉంది, మీరు కూడా అక్కడక్కడ విని ఉంటారు. ఏంటంటే, లీడర్ అనేవాడు ఎవరు, లీడర్ అంటే ఎవరు అని ఒక డిస్కషన్ ఉంది. ఏంటి ఆ డిస్కషన్? లీడర్ అనేవాడు జీతం ఇచ్చేవాడా, లీడర్ అనేవాడు జీవితం ఇచ్చేవాడా అని ఒక డిస్కషన్ ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పటికీ ఇలాంటి సొసైటీలో ఉన్న మోటివేషన్ ఆధారంగా నాకు ఒక 15,000 జీతం ఇస్తే చాలు, వాడు మా లీడర్. నాకు ఒక రేషన్ కార్డు ఇస్తే చాలు, మాకు ఒక లీడర్. లేకపోతే నాకు చిన్న చిన్న సబ్సిడీలు ఇస్తే చాలు, వాడు ఒక లీడర్. ఇట్లా అనుకుంటున్నారు. కానీ లీడర్ అంటే అసలైన అర్థం ఏంటంటే జీవితం ఇచ్చేవాడు. సో ఇవాళ మెటాఫోర్స్ క్రియేటర్ ఎవరైతే మిస్టర్ లాడో ఉన్నారో, లాడో గారు నిజమైన లీడర్ అనమాట. ఎందుకంటే మనందరికి లైఫ్ ఇస్తున్నాడు. తను రష్యాలో పుట్టాడు, రష్యాలో ఉన్నాడు, రష్యాలో చదువుకున్నాడు. కేవలం మా దేశం వరకే నేను కొంతమందికి లైఫ్ ఇస్తా అని అనుకోవట్లే. ప్రపంచంలో ఉన్న పేద మధ్య తరగతి వాళ్ళందరికీ నేను లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. తను అనుకోవడమే కాదు, తను ఎలాంటి లైఫ్ ఇవ్వబోతున్నాడో కూడా ఈ 2 ఇయర్స్ మన కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు, లైవ్ లో చూపిస్తున్నాడు. దాదాపు 20 లక్షల కమ్యూనిటీ, ఎంతో మంది, వేల మంది, లక్షల మంది డబ్బులు సంపాదిస్తున్నారు మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు ద్వారా. సో ఈ ప్రాజెక్టును మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ ఎవరికి వస్తుంది మెటాఫోర్స్ లో?
అంటే ఫస్ట్ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి, డబ్బులు సంపాదించాలనే కసి ఉండాలి, డబ్బులు సంపాదించాలని నీ మైండ్ నీకు ఎప్పుడు నిరంతరం చెప్తూ ఉండాలి. సో మెటాఫోర్స్ అనే ప్రాజెక్టును మార్కెట్లో మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాజేందర్ సార్ చాలాసార్లు చెప్తా ఉంటాడు ఈ విషయాన్ని. సో రాజేందర్ సార్ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వస్తున్నాయి కనుక మనకు అర్థం కావట్లే. కానీ సారాంశం ఇదే. ఏంటది? మెటాఫోర్స్ను మనము ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో చూసిన కంపెనీ లెక్క ప్రమోట్ చేస్తున్నామా, లేదు ఇది ఒక ప్రాజెక్టుకు కమ్యూనిటీ కావాలి, ఆ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి నెట్వర్క్ పద్ధతిని అవలంబిస్తున్నాడు అంతే. ఇది అమెజాన్ వాళ్ళు చేశారు చాలాసార్లు స్టార్టింగ్లో. సేమ్ ఇదే మెథడ్ గూగుల్ పే, ఫోన్ పే వచ్చినప్పుడు కూడా ఇట్లనే చేశారు వాళ్ళు. మీరు ఏ కార్పొరేట్ కంపెనీ తీసుకున్నా, ఏ ఇంటర్నేషనల్ బహుళజాతి కంపెనీలు తీసుకున్నా, వాళ్ళు నెట్వర్క్ డెవలప్ చేసుకున్నారు. నెట్వర్క్ లేకుండా వాళ్ళ ప్రాజెక్టు డెవలప్ కాదు కదా. ఫేస్బుక్ వాడు అదే చేశాడు, యూట్యూబ్ వాడు అదే చేశాడు. కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి నెట్వర్క్ రకరకాల పద్ధతుల్లో డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. సేమ్ అలాగనే మెటాఫోర్స్ అనే ఒక ప్రాజెక్టు, Web3 ప్రాజెక్టు, మెటావర్స్ టెక్నాలజీతో వస్తున్న ప్రాజెక్టు, 12 ప్రాజెక్టులు సక్సెస్ కావడానికి కమ్యూనిటీ కావాలి. ఈ కమ్యూనిటీ ఎంత కావాలి? 100 కోట్ల మంది కావాలి. ఈ 100 కోట్ల మంది ఎక్కడుండాలి? ప్రపంచంలో అన్ని చోట్ల ఉండాలి. 100 కోట్ల మంది ఇంటర్నెట్ ఉన్న ప్రతి ప్రాంతంలో మన యూజర్స్ ఉండాలి. మరి ఇంత కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి లాడో గారు ఒక్కరు చేయలేరు కనుక మనందరికీ అవకాశం ఇచ్చి నెట్వర్క్ డెవలప్ చేసుకోమని చెప్తున్నాడు. సో దీని అర్థము, ఇంతకుముందు రకరకాల ప్రాజెక్టులు మనం చేసిన కంపెనీలు ఉన్నాయి కదా నెట్వర్క్ మార్కెటింగ్లో, అది ఇది ఒకటే అనుకుంటున్నారు. కాదండి, దానికి దీనికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మెటాఫోర్స్ అనేది ఒక రెవల్యూషనరీ తీసుకొస్తుంది, ఒక విప్లవం తీసుకొస్తుంది, ఒక నూతన అధ్యయనం లిఖిస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం? గతంలో చేసినట్టే చేస్తున్నామా? గత కంపెనీలు చెప్పినట్టే చెప్తున్నామా అనేది మనం ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోదలుచుకుంటే అది మనకు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మెటాఫోర్స్లో ఇంతమంది ఎలా సంపాదిస్తున్నారంటే వాళ్ళ ప్రమోషన్లోనే తేడా ఉంది. ఈ బేసిక్ పాయింట్ అర్థం చేసుకోండి. వాళ్ళు మార్కెట్లో వెళ్ళి చెప్పే పద్ధతే తేడా ఉంది. అందుకోసమే వాళ్ళకు టీం వస్తుంది, అందుకోసమే వాళ్ళకు డబ్బు వస్తుంది. ఈ పాయింట్ ఎట్లా తెలుస్తుంది అంటే, చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే జూమ్ మీటింగ్ పరిమితం అయిపోతున్నారు. యూట్యూబ్లో మేము ఏదైనా పెడితే అది వినడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒక్కొక్కరు ఫోన్ చేసి అడుగుతుంటే మాకు అర్థమవుతుంది, 8:30 నుంచి 9:30 రాత్రికి జూమ్ జరగాల్సిందే, రాత్రికి 9ంటికి ఈటీవీ వార్తలు చూడాల్సిందే, నేను ఈటీవీ వార్తలు అయిపోయినాక తిని పడుకుంటాను సార్ అనేవాళ్ళు. ఒకప్పుడు జెమిని టీవీ వార్తలు చూసి తిని పడుకునే వాళ్ళం సార్ అని అనేవాళ్ళు. అలా అలవాటు అయిపోయింది. చాలా మందికి మహిళలకు ఇండ్లల్లో ఉంటే ఇక పలానా టైం నుంచి పలానా టైం వరకు మొగులి రేకులు సీరియల్ చూస్తేనే ఆ రోజు వాళ్ళకు టైంపాస్ అవుతుంది, లేకపోతే కాదనమాట. అలా మారిపోయింది మన జూమ్ మీటింగ్స్. లీడర్స్ అంతా జూమ్ మీటింగ్ పరిమితం అయిపోతున్నారు అంతే. మేము 1 రోజు 2 రోజులు జూమ్ చెప్పకపోతే ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి టైంపాస్ కావట్లేదు. ఇది కాదండి, ఇది మా ఉద్దేశం కాదు, లాడో గారి ఉద్దేశం అసలుకే కాదు. ఇది కమ్యూనిటీకి వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి. పబ్లిక్లోకి వెళ్ళాలంటే మనం ఎక్కడో బ్రేక్లు వేసుకొని కూర్చున్నాం. ఇక చాలు అని కొంతమంది అనుకుంటే ఆన్లైన్కు మాత్రమే పరిమితమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎస్, ఆన్లైన్ అయినా కరెక్ట్గా మనం ఉపయోగించుకుంటున్నామా? ప్రతిరోజు ఒక 2 3 జూమ్ మీటింగ్కు కొత్త వాళ్ళని తెచ్చుకుంటున్నామా? అది లేదే. మనం ఒక్కరం మాత్రమే 2 ఏళ్ళకెళ్ళి జూమ్ వింటున్నాం అంతే. దానివల్ల మనకు గ్రోత్ ఎట్లా వస్తుంది? మనకు టీం ఎట్లా వస్తుంది? టీం రాకపోతే డబ్బు ఎట్లా వస్తుంది? రాదు కదా. సో ఈ లాజిక్ మిస్ అవుతున్నారు అనమాట. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకోసమే మేము ఈ మధ్యలో మేము ఫొటోస్ కూడా చూపిస్తున్నాం, ఎక్కడ ఎట్లా మీటింగ్స్ చేస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. ఇగో ఇట్లా వెళ్తున్నాం. పోయిన సండే చూపించాను, ఈ సండే చూపిస్తున్నాను. పోయిన సండేకు ఈ సండేకు మధ్యలో జరిగిన మీటింగ్ ఇది. పాత ఫోటో కానే కాదండి. ఇగో ఇలా వెళ్తున్నాం.
ఇలా వెళ్తున్నాం, ఇంటరాక్ట్ అవుతున్నాం, 1-2 గంటలు వాళ్ళతో కూర్చుంటున్నాం. మనం చెప్పేది కరెక్ట్ గా వాళ్ళ క్యాచ్ అవుతుందా లేదో కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏమేం క్వశ్చన్స్ వేస్తున్నారో మనకు అర్థమవుతుంది. వాళ్ళకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంతవరకు నష్టపోయిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు మనకు అర్థమవుతేనే మనకు ఓహో ఈ స్టైల్లో కాదు మనం చెప్పాల్సింది, మనం స్టైల్ మార్చాలి, మన ప్రాజెక్టును కరెక్ట్ గా ప్రమోట్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఫిజికల్ మీటింగ్స్ జరిగితేనే అర్థమవుతుంది, లేకపోతే కానే కాదండి. మాకేం షోక్ లేదండి 1000-2000 ఖర్చు పెట్టుకొని జిల్లాలు తిరగడానికి, పొద్దున పోయి రాత్రి 2 గంటల వరకు ఇంటికి రావడానికి మాకు షోక్ లేదండి. టైం పాస్ అస్సలకి కాదండి. మేము ఎక్కడ కూర్చున్నా మాకు టైం సరిపోదండి. ప్రతి నిమిషం మేము ఏదన్నా వర్క్ చేస్తూనే ఉంటాం. రోజుకు 18 గంటలు 16 గంటలు రోజు వర్క్ చేస్తూనే ఉంటాం. సో మా తపన ఏంటంటే మెటాఫోర్స్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, గ్లోబల్ లీడర్ మిస్టర్ లాడో గ్లోబల్ లీడర్ అండి. ప్రపంచానికి జీవితాన్ని, ఎంతో మందికి జీవితాన్ని వాళ్ళని తప్పిస్తున్న లీడర్ అన్నమాట. అంత విజన్ ను మనం జిల్లా జిల్లా తీసుకెళ్ళాలి, ఊరూరు తీసుకెళ్ళాలి, రాష్ట్రం తీసుకెళ్ళాలి. ఇది కేవలం ఒక 2-3 లీడర్స్ వల్ల సాధ్యమవుతుందా? కాదండి. 100,000 మంది లాడోలు పుట్టాలి. మనమే లాడోగా తయారు కావాలి. అది కదా అస్సలు వర్క్ అంటే. సరిపోతాయా 5-10 లక్షలు మనకు? సరిపోతావా 1000-2000 కైన్లు మనకు? కాదండి. లగ్జరీ లైఫ్ కావాలి. ఇప్పటి వరకు ఏదైతే మనం తొక్కి పెట్టారో, పాటల ద్వారా, మోటివేషన్స్ ద్వారా, డబ్బు అవసరం లేదని చెప్పారో అది కాదండి. లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. భవిష్యత్తు మనం తిరిగి చూస్తుంటే తెలుస్తుంది. మనకి ఏం తెలియదండి. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్లో ఉన్నది మనకి ఏమీ తెలియదు. మనం ఇంకా మంచి బట్టలు కొనుక్కోలే, నిజంగా చెప్పాలంటే మంచి చెప్పులు వేయట్లే, మంచి షూ వేయట్లే, మంచి సూట్ కుట్టించుకోవట్లే, మంచి కారు మన దగ్గర లేదు, మంచి ఇల్లు మన దగ్గర లేదు, మంచి ఫుడ్ మనం తినట్లే, మంచి చదువు మన పిల్లలకు లేదు, మంచి వైద్యం మనకు లేదు. అన్నిట్లో మైనస్ 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 మైనస్. పేద మధ్య తరగతి వాళ్ళ అందరి పరిస్థితి ఇదే అండి. ఇది కాదు లైఫ్ అంటే. సో లైఫ్ అంటే ఎలా ఉండాలంటే లాడో గారు చెప్తా ఉంటారు అనమాట అప్పుడప్పుడు. మెటాఫోర్స్ లో ఉన్న వరకు ఇలాంటి లైఫ్ ఇస్తా నేనని చెప్తా ఉంటాడు. ఫోటో చూపిస్తాను మీకు. ఎస్, ఇది ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి కారు, ఇలాంటి ఇల్లు మనతో ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, పుట్టినప్పుడు ఏం తెచ్చుకోలే, పోయేటప్పుడు ఏం తీసుకపోం, కానీ ఈ మధ్యలో ఉంది కదా, ఆ జర్నీలో ఇలాంటి ఇంట్లో మనం నివసిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి కార్లో తిరిగితే ఎలా ఉంటుంది మన లైఫ్. ఇది ఇంతవరకు మనకు అవకాశం లేక ఇలా ఉన్నాం మనం. అవకాశం వచ్చినా కూడా మనం ఎందుకు కదలట్లేదు, ఎందుకు మోటివేట్ అవ్వట్లేదు? చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను ఏం చేస్తున్నాడంటే గుర్రాన్ని తీసుకొని వెళ్తున్నాడు. గుర్రాన్ని తీసుకొని వెళ్తుంటే గుర్రం మీద ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఊరు రాగానే గుర్రం ఆగిపోతుంది. వాడు దిగుతాడు. దిగి బ్యాండ్ వాళ్ళని తీసుకొచ్చి బ్యాండ్ కొడితేనే అది ఊరు దాటుతుంది. ఊరు దాటిన తర్వాత మళ్ళీ గుర్రం ఎక్కుతాడు, పోతూ ఉంటుంది, మళ్ళీ ఊరు వస్తుంది, మళ్ళీ అదే పరిస్థితి, గుర్రం ఆగిపోతుంది, వాడు దిగుతాడు, బ్యాండ్ వాళ్ళని తెచ్చి వాయిస్తేనే అది ఊరు దాటుతుంది. నాలాంటి వాడు అడుగుతాడు, ఏంట్రా బాయ్ ఇట్లా చేస్తున్నావు, సాఫీగా వెళ్ళిపోవచ్చు కదంటే, లేదు సార్ ఇది బరాత్ గుర్రం. ఇది బరాత్ గుర్రం అంటే పెళ్లిళ్ళు అయిన తర్వాత బరాత్ తీస్తారు కదా, ఈ బరాత్ గుర్రము ఆ ఊరు రాగానే ఆగిపోతుంది, మళ్ళీ ఆ సౌండ్స్ వింటేనే అది కదులుతుంది. సో బరాత్ గుర్రం. మనమంతా బరాత్ గుర్రం అయిపోయినాం. అంటే సండే రోజు జూమ్ మీటింగ్ లో కొద్దిగా మోటివేషన్ దొరికితే 2 రోజులు పనిచేస్తాం, మిగతా 5 రోజులు కథం. లేదు, సాయంత్రం జరిగే జూమ్ మీటింగ్ లో మన లీడర్స్ ఎవరైనా కొత్త పద్ధతుల్లో ఎవరైనా చెప్పినప్పుడు ఏదైనా మనకు పాయింట్ కనెక్ట్ అవుతే 1-2 రోజులు పనిచేస్తాం, తర్వాత మళ్ళీ కూర్చుంటాం. సో ఇది కాదండి మోటివేషన్ అంటే. ఇది కాదు సెల్ఫ్ మోటివేషన్. మనకు మనంగా మన మైండ్ స్ట్రాంగ్ గా చేసుకొని మనం ఇలాంటి లగ్జరీ లైఫ్ ను అనుభవించాలనే ఒక కసితో ఎవరైతే మెటాఫోర్స్ లో పనిచేస్తారో వాళ్ళకండి దొరికేది. వాళ్ళకు దొరుకుతుంది, మామూలుగా దొరకదనమాట. సో వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు స్పెషల్ గా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చెప్తాను మీకు. ఎస్, ఏం చేస్తున్నారంటే సింపుల్ గా చెప్తాను, అర్థం చేసే ప్రయత్నం చేసుకోండి. ఎస్, ఫస్ట్ దీన్ని సంపాదించే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా. ఫోర్స్ కైన్ ఎందుకు దీన్ని సంపాదించే ప్రయత్నం చేశారు, ఏంటి దీంట్లో ఉన్న రహస్యం ఏంటి?
ఇది భూమి కన్నా విలువైంది, బంగారం కన్నా విలువైంది, వజ్రం కన్నా విలువైంది. క్రిప్టో కరెన్సీలో మనందరికి తెలిసిన బిట్కాయిన్ తరాలో మరో బిట్కాయిన్ కాకపోయినా అలాంటి ఒక విలువను తీసుకొచ్చే దానికి మార్కెట్లోకి వస్తుంది ఫోర్స్కాయిన్. ఇది స్టార్టింగ్ దశలో కమ్యూనిటీకి లాడో గారు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఓపెన్ మార్కెట్లకు వచ్చే ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. జస్ట్ 1-2 monthsలో కంప్లీట్ అవుతుంది, ఓపెన్ మార్కెట్లకు వస్తుంది. ఈ లోపు ఎవరైతే దీన్ని సంపాదించి పెట్టుకుంటారో ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనలాంటి పేద మధ్య తరగతి వాళ్ళు దీన్ని టచ్ కూడా చేయలేరండి, గుర్తుపెట్టుకోండి. టచ్ కూడా చేయలేరు. అంటే మన స్థాయికి దొరకదు ఇది. ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఆ 20% చెప్పాను కదా నేను, ధనవంతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్ చేయగలరు, వాళ్ళు దీన్ని కొనగలరు, వాళ్ళు హోల్డ్ చేయగలరు, లాంగ్ టైం హోల్డ్ చేయగలరు. మన పేద మధ్య తరగతి వాళ్ళు అంత రేటు పెట్టలేరు. సమస్య లేదు, మనకు దొరకడం అనేది కళ, మిగిలిపోతుంది అంతే. స్టోరీలు చెప్పుకోవాలి మనం. బిట్ కాయిన్ గురించి స్టోరీలు చెప్పుకున్నట్టు, ఇథీరియం కాయిన్ గురించి స్టోరీలు చెప్పుకుంటున్నట్టు, ఫోర్స్ కాయిన్ గురించి కూడా మరో స్టోరీ చెప్పుకోవాలి అంతే. అరే మా లీడర్స్ చెప్తే మేము వినలేదు, గింత రేటుకే మాకు చెప్పారు మేము వినలేదు అని స్టోరీలు చెప్పుకోవాలి అంతే. అంతవరకు పరిమితం వస్తుంది అనమాట. సో ఏమి మనలాంటి వాళ్ళకు దొరికినా ఇంకొక 1-2 నెలలు మాత్రమే ఈ రేటుకు ఈ స్థాయిలో దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ మనకంటే, భూమి కన్నా విలువైంది, బంగారం కన్నా విలువైంది, వజ్రం కన్నా విలువైంది అని నేను చెప్తున్నాను. మనందరికి ఏమన్నా రుజువు ఉందా? ఎస్, రుజువు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. ఇది మీ ముందు పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఇది నిజమా కాదా గూగుల్లో సెర్చ్ చేయండి. క్రిప్టో గురించి ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సెర్చ్ చేయండి, చదవండి, తెలుసుకోండి. జస్ట్ 14 ఏళ్లలో ఎంత శాతము ప్రాఫిట్ ఇచ్చిందో బిట్కాయిన్ చూసుకోండి. ఫస్ట్ 1 yearలో 158% మాత్రమే లాభం వల్ల ఇచ్చిన క్రిప్టో బిట్కాయిన్ ఇక్కడ 14 ఏళ్ళకి వచ్చేసరికి 2.3 billions% లాభం ఇచ్చింది. ఇది గోల్డ్ మీద రాలేదు, భూమి మీద రాలేదు, ఏది కూడా రాలేదండి మనం ఇప్పటి వరకు చరిత్రలో. ఇంత రకమైన ప్రాఫిట్స్, ఈ రకంగా ఉంటాయి ప్రాఫిట్స్. అందుకోసమే మీ అందరికీ మన ఫోర్స్ కాయిన్ ఇది కూడా మీరు అందరు పెట్టుకోండి మీ దగ్గర. కావాలంటే మళ్ళీ ఇది ఒక చరిత్ర. April 25th, 2023కి $0.25 స్టార్ట్ అయిన ఫోర్స్ కాయిన్ ఇక చూడండి ఎన్నిసార్లు ఇంక్రీజ్. ఇది మల్టీ మైనింగ్ సిస్టంలోనే, ఇంకా ఓపెన్ మార్కెట్లకు వచ్చిన రేట్స్ కాదండి. ఇది మల్టీ మైనింగ్ జరుగుతున్నప్పుడు, ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఈ రేటు చూడండి ఎట్లా పెరిగి ఆఖరికి ఇగో April 17th, 2024 దగ్గర $2.78 దగ్గర ఆగింది రేటు. ఈ రేటు దగ్గర ఆగిన ఫోర్స్ కాయిన్ ఈ చరిత్ర ఇంకొక 1-2 months మాత్రమే చెప్పుకోగలుగుతాం మనం అంతే. ఆ తర్వాత ఇక మనకు ఊహలకు అందనంత వేగంగా ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దాని రిజల్ట్ మనం చూడబోతున్నాం అనమాట. అందుకోసమే చాలా మంది ఏం చేస్తున్నారంటే, మన లీడర్స్ కష్టపడుతున్నారు, ఇంకా అందరికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి గమనించండి, కొత్త వాళ్ళు కూడా ఫోర్స్ కాయిన్ కొనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రుజువు ఏంటి సార్ అంటే, మీకు ఒక చిన్న చూపిస్తాను. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇది పరిశీలించండి. కాయిన్ హోల్డర్స్ April 17th or 20 మల్టీ మైనింగ్ బంద్ అయినప్పుడు కేవలం 2,55,000 మంది ఉన్నారు కాయిన్ హోల్డర్స్. ఇప్పుడు చూడండి 3,21,949 మందికి పెరిగారు. అంటే దాదాపు 70,000 కమ్యూనిటీ, 70,000 కాయిన్ హోల్డర్స్ జస్ట్ ఈ 2 monthsలో పెరిగిపోయారండి. వీళ్ళ అదృష్టవంతులు, వీళ్ళందరూ అదృష్టవంతులే. ఈ 3,21,000 మంది మనమందరం దీంట్లో ఉన్న వాళ్ళం. సో దీంట్లో ఇంకా ఎక్కువ అదృష్టవంతులు ఎవరో తెలుసా? ఇప్పుడు వెస్టింగ్ ప్లాన్ వచ్చింది కదా,
వెస్టింగ్ ప్లాన్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ 5 years హోల్డింగ్ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులండి. 5 years పెట్టుకున్నారు చాలా మంది, వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? వాళ్ళ కైండ్స్ తో పాటు ఇక్కడ ఫండింగ్ పూల్ 8,55,078.144 కైండ్స్ ఉన్నాయి కదా. ఈ ఫండింగ్ పూల్ 4 years పెట్టుకున్న వాళ్ళకు, 5 years పెట్టుకున్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ కాబోతున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఆ రోజు రేటుతో సంబంధం లేకుండా, ఆ రోజు మన ఫోర్స్ కైన్ $100 ఉంటుందా, $1,000 ఉంటుందా, $2,000 ఉంటుందా చెప్పలేం. లేదా లాడో గారు అన్నట్టు $20,000 వెళ్తుందా చెప్పలేం. ఆ రోజు ఎంత రేట్ ఉన్నా సరే మనం ఎన్ని కైన్స్ హోల్డింగ్ పెట్టాము అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ 4 year పెట్టుకున్న వాళ్ళకు 30% షేరింగ్ వస్తుంది, 5th year పెట్టుకున్న వాళ్ళకు 70% షేరింగ్ వస్తుంది కదా. నాకు తెలిసి ఈ గిఫ్ట్ రూపంలో వచ్చిందే మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు రేటుతో సంబంధం లేకుండా మనకు కైన్లు వస్తాయి కనుక. మీ అవసరాలు ఎన్ని ఉన్నావో అన్ని తీర్చేస్తుందండి ఇక్కడ వచ్చే గిఫ్టే. ఇది కాకుండా మనకి ఇంకా కమింగ్ సూన్ డిస్ట్రిబ్యూషన్ కాబోతుంది టిఆర్ టోకెన్స్ మీద. చాలా ఎవరైతే లీడర్స్ ఉన్నారో, టీమ్ చేసుకున్నారో, మినిమం 3 రెఫరల్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన రిజల్ట్ ఆ టిఆర్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చూడబోతున్నారు. సో ఇవన్నీ మనం చూస్తుంటే అసలుకి మెటాఫోర్స్ లో ఉన్న వాళ్ళు లగ్జరీ లైఫ్ జస్ట్ 1-2 years లోనే అందరి జీవితాలు మారే అవకాశం ఉంది. మరి కొత్త వాళ్ళు ఉంటే ఎట్లా సార్ అంటే, సార్ మీకు 2 ప్యాకేజీలు నేను చెప్తున్నాను మీ అందరి కోసం. మళ్ళొకసారి 30,000తో రండి, జస్ట్ 30,000తో ఎంట్రీ కండి. 30,000తో మీరు 6 members రెఫర్ చేయండి. దాని ద్వారా మీకు 7th slot 30,000 విలువ కలిగింది ఆటో అప్గ్రేషన్ జరుగుతుంది క్లాసిక్ లో. 75,600 రూపాయలు మీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఈ 75,600ను మీరు మళ్ళీ తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేసి యూనిటివర్స్ అనే ప్రోగ్రామ్ లో 1, 2, 3 టైర్లు కొనుక్కొని జస్ట్ ఎన్ఎఫ్టీని సంపాదించి దానికి 63 ఎనర్జీలను సంపాదించి 200 ఫోర్స్ కైన్స్ కొనుక్కోండి. ఇది జస్ట్ 5 years లోనే మీకు 3 CR గా ఇవ్వబోతుంది. 30,000 పెట్టి 3 కోట్లు సంపాదించే ఒక ప్లాన్ అన్నమాట ఇది. మనం చేయాల్సిన వర్క్ 6 members రెఫర్ చేయడం. ఆ 6 members కనుక మళ్ళీ రిఫర్ చేస్తే 6 members కనుక రిఫర్ చేస్తే మళ్ళీ మీకు దాదాపు 2,20,000 రూపాయలు మళ్ళీ క్యాష్ వస్తుంది. ఆ 2,20,000 మీరు ఎంజాయ్ చేస్తారా, ఖర్చు పెట్టుకుంటారా, ఇంకా కొన్ని ఫోర్స్ కైన్లు కొనుక్కుంటారా, మీరు ఆలోచించుకోవచ్చు. సింపుల్ మెథడ్ అండి. ఇంతకు మించిన ఇంకా మా దగ్గర ప్లాన్ లేదు. సింపుల్ ప్లాన్ అనమాట. అందరికి ఈజీ ప్లాన్ ఇది. లేదు సార్ కొద్దిగా నాకు పెద్ద సర్కిల్ ఉంది, కొద్దిగా డబ్బులు పెట్టగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనుకుంటే ఇంకొక దానికి వెళ్ళి 60,000తో స్టార్ట్ చేయండి. 60,000తో స్టార్ట్ చేసి 60,000తో 6 మందిని రెఫర్ చేసుకుంటే మనకు 8th slot ఆటో అప్గ్రేషన్ దాదాపు 60,000 రూపాయలు ఫ్రీగా వస్తుంది. అలాగే 1,35,000 రూపాయలు మనకు క్యాష్ వస్తుంది. ఈ 1,35,000ను రీఇన్వెస్ట్మెంట్ చేసి 1, 2, 3 స్లాట్లు కొనుక్కొని సుమారుగా 400 వరకు మీరు ఫోర్స్ కైన్లు కొనుక్కునే అవకాశం ఉంది. ఆ 400 ఫోర్స్ కైన్స్ ను 5 years లో మీరు దాదాపు 6 CR గా తీసుకునే అవకాశం ఉంటుంది. 6 కోట్ల వరకు. 60,000తో 6 కోట్లు, 30,000తో 3 కోట్లు సంపాదించుకునే ఆప్షన్ ఇది. దీనికి మేము సపోర్ట్గా ఉంటాం. మేమందరం సపోర్ట్గా ఉన్నాం. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్న 100 మంది లీడర్స్ మీకు అండగా ఉంటారు. సబ్జెక్ట్ నేర్పించడానికి జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మేము ఫిజికల్గా మా లీడర్స్ అందరూ ఎవరి లీడర్ వాళ్ళు, రాజేందర్ సార్ టీమ్ లీడర్ టీమ్స్ అంతా రాజేందర్ సార్తో ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోండి. వీరేశం సారు టీం వాళ్ళంతా వీరేశం సార్తో ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేయించుకోండి. అట్లా రవిబాబు సార్, నరేష్ సార్, మేమందరం ఎంతో మంది లీడర్స్ మీకు ఫిజికల్గా వచ్చి మీటింగ్స్ తీసుకోవడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, అన్ని నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట. ఇంతకన్నా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారండి? 30,000తో 3 CR విత్ ఇన్ 5-6 years సంపాదించుకునే అవకాశం మిస్టర్ లాడో గారు మనకి ఇస్తున్నారు. 60,000తో 5-6 years 6 కోట్లు సంపాదించుకునే అవకాశం లాడో గారు ఇస్తున్నారు.
దానికి సపోర్ట్ ఇంకా ఇందాక రాజేంద్ర చెప్పినట్టు ఫిజికల్గా డైరెక్ట్గా లాడో గారు కానీ లాడో గారి టెక్నికల్ టీం కానీ మనకు సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది. మనకు బిఫోర్ మాకు కూడా ఇంత కాన్ఫిడెన్స్ లేకుండే బాంబే దుబాయ్ ఫస్ట్ టైం వెళ్ళక ముందు. వెళ్ళిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా మన టెక్నికల్ టీం కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉంది, చాలా యాక్టివ్ గా ఉంది. సపోర్టింగ్ సిస్టమ్ కూడా ప్రాజెక్ట్ తరపున చాలా ఫ్యూచర్ గా మిస్టర్ లాడో గారు ఒక్కరే షార్ప్ కాదు, అక్కడ ఉన్న సార్కున్న టీం మొత్తం చాలా షార్ప్ అనమాట. వాళ్ళందరూ ఇవాళ దుబాయ్లో ఆఫీస్ పెట్టుకొని దుబాయ్ని కేంద్రంగా చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెటావర్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలబోతుంది. ఆ మెటావర్స్ టెక్నాలజీలో లాడో గారు తెచ్చే ప్రాజెక్టులు ముందు వరుసలో ఉండబోతున్నాయి. అలాగే ఇంకొక అద్భుతమైన అవకాశం, ఇక్కడ మనం టైర్స్ కొన్నప్పుడు, టైర్స్ రెన్యువల్ చేస్తున్నప్పుడు వస్తున్న చిప్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా మరో వజ్రం దొరకబోతుంది మనకు. అదే బిట్ ఫోర్స్. అది క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ఫస్ట్ కాయిన్ అని ఎలా చెప్పుకుంటున్నామో, మెటావర్స్ టెక్నాలజీలో వాడడానికి టోకెన్స్ కావాలి. ఆ ఫస్ట్ టోకెన్ మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ తెస్తుంది. అదే బిట్ ఫోర్స్ కాయిన్. అది ఎవరికి దొరుకుతుందంటే, ఎవరైతే టైర్స్ కొంటున్నారో, ఎవరైతే టైర్స్ రెగ్యులర్గా యాక్టివేషన్ చేసి చిప్స్ సంపాదిస్తున్నారో వాళ్ళకు దొరుకుతుంది అనమాట. సో అది చాలా విలువైంది. అది కూడా విపరీతంగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో మనం ఫోర్స్ కాయిన్ స్వాప్ చేసుకోవచ్చు, మార్కెట్లో ఫోర్స్ కాయిన్ అమ్ముకోవచ్చు, లేదా ఫోర్స్ కాయిన్ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా మన దగ్గర ఫోర్స్ కాయిన్ ఉంటే మనం బిట్ ఫోర్స్ గా స్వాప్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చాలా ఆప్షన్స్ రాబోతున్నాయి. రెగ్యులర్ గా మీరు యాక్టివ్గా ఉంటే ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అన్నమాట. సో ఇదండి నా సండే స్పెషల్ జూమ్ మీటింగ్. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రేపు దుబాయ్ వెళ్తున్నాము. దాదాపు 20 మందిని నరేష్ సార్ నాయకత్వంలో సౌత్ ఇండియా తరపున, మా ఇండియా నుంచి చాలా మంది వస్తున్నారు, కానీ 20 మంది టీం అనేది మన టీమే. సో మన టీంకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది. మిస్టర్ అలీనా మేడం నుంచి కానీ, అడ్మిన్స్ నుంచి కానీ రెగ్యులర్ కమ్యూనికేషన్ డెవలప్ అయింది. సో అందుకోసమే మనకు దొరుకుతున్న గుర్తింపును మనందరి జీవితాలు మార్చడానికి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను మేము ఉపయోగించుకుంటామని మరోసారి మీ అందరికీ హామీ ఇస్తూ, సో థ్యాంక్ యూ సో మచ్. సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న మీ అందరికీ జై మెటాఫోర్స్. సంతోష్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సంతోష్ సార్ ఉన్నారా? అండ్ జస్ట్ 5 minutes ఉండండి ఫ్రెండ్స్ అందరు కూడా. నరేష్ సార్ జర్నీలో ఉన్నాడు, ఆల్రెడీ బెంగళూరు నుంచి బయలుదేరిపోయాడు దుబాయ్కి విత్ ఫ్యామిలీతో. అయినా మనతో మాట్లాడడానికి రెడీ ఉన్నారు. నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ టీమ్ మెంబర్స్. చాలా అద్భుతంగా ఈరోజు ప్రెజెంటేషన్ చెప్పిన నరేంద్ర సార్, థ్యాంక్ యూ సార్. స్పెషల్ మీటింగ్ అనేది అందుకోసమే. వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే లాడో గారు మనం చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఒక ఫ్యామిలీకి 200 కాయిన్స్ చాలు, $20,000 దాకా తీసుకెళ్తామని ఒక చిన్న మాట చెప్పారు. సో చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ గా ఉంటుంది. ప్రతిసారి క్రిప్టో కరెన్సీలో ఏదన్నా ఒక హైప్ ఉన్న ప్రైజ్ చూస్తే క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది అందరికి. అవును, ఇంత వెళ్తుందా, ఎలా వెళ్తుంది అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది. సో ఇది మీకే కాదు, నాకు కూడా గతంలో బిట్ కాయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అరౌండ్ మాకు 20,000 రూపాయలతో దొరికే బిట్ కాయిన్ వాల్యూ కాస్త 20 లక్షలు వెళ్తుందని చెప్పారు. 20,000 కూడా కాదండి, 16,000, దగ్గర 13,000 దాకా మాత్రమే నేను చూశాను అప్పటి నుంచి. కానీ కాలానికి అనుగుణంగా విత్ ఇన్ 8 years లోనే ఈరోజు అది దగ్గర 60 లక్షల రూపాయలు దాటింది. చూడండి, 16,000 ఎక్కడ, 60 లక్షలు ఎక్కడ. మరి దీనికి పేషెన్స్ ఏంటి? 8 years ఓపిక, 8 సంవత్సరాలు. అంటే నేను చూసిన టైం నుంచి చెప్తున్నా. ఎందుకంటే ఈ మాట ఈరోజు కొత్తగా కొన్న వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఈరోజు టైం ఏదుందో, ఈరోజు ప్రైస్ ఏదుందో అదే ఫస్ట్ డే. ఆ ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకున్నా కూడా మనం $20,000 అవుతుందని మనం చెప్తున్నాడు సార్. సో ఎలా అవుతుంది? దీనికి కారణం ఏంటి? ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ 8 years లో ఎన్ని బిట్ కాయిన్లు బయటకు వచ్చాయి, ఎంతమంది కమ్యూనిటీకి కనెక్టింగ్ అయ్యారు, ఎన్ని చోట్ల క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు.
సో దీని ఆధారంగా డిమాండ్ అండ్ సప్లై పెరిగింది. మరి మన మెటాఫోర్స్ కు దీనికన్నా నేనేమంటున్నా అంటే బిట్ కాయిన్ కున్న ఆదరణ కన్నా ఎక్కువ మొత్తంలో కనెక్టింగ్ అయ్యే అవకాశం ఈరోజు ప్రపంచంలో ఏ ఇండస్ట్రీకి లేనంత కమిట్మెంట్, కమ్యూనికేషన్, అర్నింగ్ సోర్స్ అందించే ఆపర్చునిటీ మెటాఫోర్స్ ఉంది. అది కూడా వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. మీరు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి చాలా మంది సీనియర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నంత ఇన్కమ్ సోర్స్ కావచ్చు, కమ్యూనిటీని డెవలప్మెంట్ చేసే క్యాపబిలిటీ కావచ్చు ఏ ఇండస్ట్రీలో లేదు. అంటే మౌత్ పబ్లిసిటీ. సో ఈ విధంగా మన మెటాఫోర్స్ కమ్యూనిటీ అనేది ఈరోజు జస్ట్ 200 కాయిన్స్ ఒక పర్సన్ దగ్గర ఉన్నాయి అంటే ఈరోజు నియర్ బై 3,20,000 కమ్యూనిటీ మాత్రమే ఫోర్స్ కాయిన్ కొన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ లెక్క వేసుకోండి, ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఈరోజు మన దగ్గర ఉన్న టోటల్ సప్లై ఎంత అండి సార్? నరేంద్ర సార్, టోటల్ సప్లై ఎంత మన కాయిన్? జస్ట్ 42 CR సార్. 42 CR. 42 కోట్ల కాయిన్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 200 కాయిన్స్ ఒక పర్సన్ కి, కొంతమంది దగ్గర 17,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి, 4,000 ఉన్నాయి, అవన్నీ పక్కన పెడుతున్నా. యాన్ అండ్ యావరేజ్ ఒక పర్సన్ దగ్గర ఈరోజు 3,20,000 కమ్యూనిటీ ఉంది. ఒకవేళ టోటల్ మన దగ్గర మెటాఫోర్స్ కమ్యూనిటీ వచ్చి 20 లక్షల కమ్యూనిటీ ఉంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ద్వారా కొత్తగా వచ్చే వాళ్ళు, తర్వాత పాత వాళ్ళు ఒకవేళ 20 లక్షల కమ్యూనిటీ దాకా 200 కాయిన్స్ హోల్డ్ చేశారంటే సార్, ఒక్కసారి కోవర్స్ లీడర్స్ ఎవరైనా క్యాలిక్యులేట్ చేయండి సార్. 20 లక్షలు ఇంటూ 200 కాయిన్స్. ఒక్కసారి మీ మాటలు నాకు ఆన్సర్ కావాలి. 20 lakhs ఇంటూ 200 కాయిన్స్. సార్ జస్ట్ 18 లక్షలకే 900 కోట్లు అవుతుంది సార్. 40 CR సార్. యా, దట్స్ ఐ నీడ్ దట్ క్లియర్ ఆన్సర్. అంటే 40 కోట్ల కాయిన్లు జస్ట్ 200 కాయిన్లు మనం హోల్డ్ చేస్తేనే అయిపోతున్నాయి. ఇంకా ఉన్నది 2 crores చేంజ్ మాత్రమే. అంటే 3 crores చేసుకోండి. దీంట్లో ఎక్కువ కాయిన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే ఓవరాల్ గా మనము ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తూ ఉండడం వల్ల మార్కెట్ లో కాయిన్ హోల్డింగ్ అనేది ఫుల్ గా అయిపోతుంది. అప్పుడేమవుతుంది, డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో ఈ విధంగా కమ్యూనిటీ పెరగడం అనేది జస్ట్ 1 year లోనే ఫోర్స్ కాయిన్ కమ్యూనిటీ పర్చేసింగ్ అనేది 3,20,000 అయింది. సో నేను ఇంతకన్నా అందరి దగ్గర, కొంతమంది దగ్గర ఎక్కువ, కొంతమంది తక్కువ అన్నారు కదా, కాయిన్స్ ఉన్నాయి కదా. నేను 20 లక్షల కమ్యూనిటీ వద్దు, ఇదే డిమాండింగ్ అనేది 10 లక్షల కమ్యూనిటీ వచ్చినా కూడా ఈజీగా అయిపోతుంది. అంటే మనం ఏం చేయాలి? 10 లక్షల కమ్యూనిటీకి ప్రతి ఒక్క పర్సన్ కూడా పార్టిసిపేషన్ ఒక 3 members, 6 members, 10 members చేశారనుకోండి, మొత్తం కాయిన్ హోల్డ్ అయినాయంటే ఆ రోజు ఆఫ్టర్ 5 years తర్వాత ఇదే కాయిన్ ప్రైస్ మనం అనుకున్న $20,000 అవ్వడం అతిశక్తి ఏం కాదు. అంటే నమ్మసగ్యమైనది కాదు, నమ్మగలిగినటువంటి సాధ్యమైనటువంటి పాసిబిలిటీ ఉన్న సిస్టమ్ అన్నమాట. సో అది ఓన్లీ మెటాఫోర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. కమ్యూనిటీ అనేది ఒక జెన్యూన్ గా ఉండాలి. ఏదైనా కాయిన్ కావచ్చు. ఇన్ని రోజులు ఎన్నో కరెన్సీస్ వచ్చాయి, ఎన్నో కరెన్సీస్ క్లోజ్ అయ్యాయి. కానీ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూడండి, మన మెటాఫోర్స్ 2 years నుంచి చూస్తున్నాం. 2nd anniversary సెలబ్రేషన్ ఈవెంట్ 5కి వెళ్తున్నాం. ఈ ఈవెంట్ల ద్వారా కూడా ఎన్నో ప్రాజెక్టులు రాబోతున్నాయి. తర్వాత ఈ ప్రాజెక్టులు కూడా ప్రతిదీ కూడా స్కామ్ చేయకున్నట్లుగా ప్రతిదీ కూడా పాలిగాన్ బ్లాక్ చైన్ లో అప్డేట్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, డీసెంట్రలైజ్ వ్యవస్థలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కమ్యూనిటీ ఎలాంటి వ్యవస్థకైనా, అంటే ఎలాంటి గవర్నమెంట్ వ్యవస్థకైనా ఫ్రాడ్ చేసే విధంగా సిస్టమ్ ని క్రియేట్ చేయడం లేదు. కాబట్టి ఇలా జెన్యూన్ గా క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఫోర్స్ కాయిన్ కొని పెట్టుకున్నారంటే ఒక ఫ్యామిలీకి 200 కాయిన్స్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ గో టు ద $20,000. ఇక మిగిలింది అయితే నేను ఇంకెక్కువ క్యాలిక్యులేషన్ చేస్తే పక్కన పెడదాం. బట్ జెన్యూన్ గా ఉందనే విషయం, ఇలా డిమాండ్ అనేది క్రియేట్ అయ్యే విషయం, కమ్యూనిటీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇప్పుడు ఇలా బర్నింగ్, ఇలా స్టేకింగ్, వెస్టింగ్ చూడండి. మనం కాయిన్స్ మినిమం టు మినిమం మన దగ్గర ఉన్న కాయిన్లు అన్ని కూడా 3 years హోల్డ్ అయిపోయారు. సో ఈ 3 years హోల్డింగ్ లో మనం వచ్చే ప్రాజెక్టుల ద్వారా డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇలా ఇన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మన కాయిన్ అనేది 20,000 దాకా వెళ్తుంది అనేది ఎటువంటి డౌట్ లేదు. బట్ ఏదైనా కూడా ఇక్కడ మేము ఒక మార్కెట్ ని అనలైజ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏదైనా కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా క్రియేట్ చేసుకునే కమ్యూనిటీ, మార్కెటింగ్ బిజినెస్, తర్వాత ప్రాజెక్టులు, డిమాండ్ అండ్ సప్లై మాత్రమే ఆధారపడుతుంది.
సో ఒక మార్కెట్ ని డిమాండ్ ఎలా క్రియేట్ చేసే విధానం లాడో గారు చేశారు. సో చాలా ఉన్నాయండి ఇలాంటివి. కాబట్టి మీ వంతు సహకారం చేయి కలుపుకుంటూ వెళ్తే 3 years లో 20,000 కావచ్చు, అందరం చేయగలిగితే. చేయగలకపోతే 5 years లో కావచ్చు, లేకపోతే 10 years లో కావచ్చు. కానీ అవ్వడం మాత్రం 20,000 పక్కా. సో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్నారు చూడండి మన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలా లేట్ గా వచ్చిన ఖచ్చితంగా మెటాఫోర్స్ కాయిన్ మాత్రం 20,000 వెళ్తాది. అది మీరు ఎంత చేయగలిగితే అంత తొందరగా వెళ్తుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది నేను చెప్పాలనుకున్న ఫోర్స్ కాయిన్ గురించి అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది లాట్ ఆఫ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ ది ఆల్ పార్టిసిపేషన్ అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఒక్కరిద్దరు కోస్ట్ ఉన్న లీడర్స్ మాట్లాడించి మనం ముగిద్దాము. చివరి వరకు ఉండండి అందరు కూడా. మోహన్ సార్ ఉన్నారా? మోహన్ సార్ అండ్ బాలకృష్ణ సార్, విజయ్ మేడం, ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయకుండా. రాజేంద్ర సార్ మాట్లాడతారా? విజయ్ మేడం కోస్ట్ ఉంది. విజయ్ మేడం కోస్ట్ ఉంది, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ముందుగా దుబాయ్ వెళ్తున్న ప్రతి ఒక్క లీడర్ కి కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్. కాయిన్ చూస్తున్నప్పుడు కొంతమందికి పేషెన్స్ లేదు సార్. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా, తీసుకొని ఒక 1 year కూడా కాలేదు. అసలు అది మనకి లాంచ్ అయ్యి కూడా ఇప్పటి వరకు ఇంకా ఒక 14 months కూడా కంప్లీట్ కాలేదు. అయినా కూడా చాలా మంది పేషెన్స్ ఇందాక మీరు అన్నట్టు కోల్పోయి మెటాఫోర్స్ అంటే బ్యాడ్ అని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయినా కూడా ఎవరైతే ఇప్పుడు ఇందాక నరేష్ సార్ చెప్పినట్టు బిట్ కాయిన్ కి కాక 14 years 15 years ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కోటీశ్వర్లు అయినట్టు, మన ఫోర్స్ కాయిన్ కూడా హోల్డ్ చేసుకోగలిగే అంత పేషెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ లకు వెళ్తారు. మీరు ఇందాక చూపించిన హౌస్ కూడా చాలా మంది రీచ్ అవుతారు. అందులో మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు మాక్సిమం పేషెన్సీ ఉంది అని అనుకుంటున్నా. కొంతమందికి తొందర పడుతున్నారు అనమాట. ఏమన్నా అవుతుందేమో, కాయిన్ ఏమన్నా పోతుందేమో, అన్ని ప్రాజెక్టులలో పోయినట్టు ఇది కూడా ఏమన్నా వెబ్సైట్ క్లోజ్ అవుతుందేమో అనే ఒక టెన్షన్ తోని చాలా మంది కంగారు పడి కొంతమంది టెన్షన్ పడుతున్నారు. ఆయన ఈరోజు చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ మనల్ని ముందుకు వెళ్ళేటట్టుగా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఇట్లనే ఉన్నప్పుడు కొంతమంది వీక్ అయిపోయినా మళ్ళీ స్ట్రాంగ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి థ్యాంక్ యూ మేడం. అవకాశం థ్యాంక్ యూ సో ఇచ్చినందుకు. మచ్. మోహన్ సార్ ఉన్నారా? మోహన్ సార్, దేవా సార్, ఫాస్ట్ గా కోస్ట్ మోహన్ సార్ రైట్. ఓకే ఫ్రెండ్స్, చాలా టైం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం రోజులు జూమ్ ఉంటుందా లేదా అనేది చాలా మంది అడుగుతున్నారు. జూము ఉండొచ్చు, ఉండకపోవచ్చు సార్. మేమున్న సిచ్యువేషన్ బట్టి మీకు లింక్ వస్తుంది, జస్ట్ ½ an hour ముందు లింక్ వస్తుంది. ఆ లింక్ కనెక్ట్ అయ్యి మీరు జూమ్ మీటింగ్స్ వినే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ మేము అక్కడ 3 రోజుల ఈవెంట్లో పగలు కూడా ఏదైనా మీ అందరికి చూపించాలి అని మాకు అనిపిస్తే, మీటింగ్ లో లాడో గారిని ఇట్లా మీకు చూపించాలనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీ జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. మీరు రోజు వాట్సాప్ లో యాక్టివ్ గా ఉండండి. మీకు లింక్ వచ్చిందంటే అందరు కూడా జూమ్ లో అటెండ్ అయిపోండి అనమాట. అలా ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ సండే జూమ్ మీటింగ్ మార్నింగ్ ఉండదు, ఈవినింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము మార్నింగే దిగుతాం అనమాట నెక్స్ట్ సండే. సో మార్నింగ్ జరిగే స్పెషల్ జూమ్ మీటింగ్ ఈవినింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. దుబాయ్ నుంచి వచ్చిన లీడర్స్ అందరు కూడా అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడము, అక్కడ ఉన్న అప్డేట్స్ మీకు వివరించడం అనేది నెక్స్ట్ సండే ఈవినింగ్ మీటింగ్ లో చేస్తాము. ఈ వారం రోజులు పగలు మాకు వీలైనంత మేరకు, ఈవినింగ్ అయితే ఈవినింగ్, పగలు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అట్లా మీ అందరికి చూపించాలనుకున్నప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై మెటాఫోర్స్. ఒక్కసారి మీ అందరిని అన్మిట్ చేస్తాను గట్టిగా. అందరు జై మెటాఫోర్స్ మీరున్న ప్లేస్ లో అనండి. ఎస్, అన్మిట్ చేసుకోండి అందరు. జై మెటాఫోర్స్. జై మెటా జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. మన ఈవెంట్ కి హాజరైన అందరికి మరొకసారి కాంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నరేంద్ర సార్ అద్భుతంగా మనకి మోటివేషన్ చేశారు. ఇది మోటివేషన్ కాదు సార్, సబ్జెక్టు అందరూ అర్థం చేసుకొని వర్క్ చేయాలి సార్. నేను ఒకసారి చెప్పాను, నరేంద్ర సార్
బిట్ కాయిన్ దరిదాపులకు వెళ్తుందని ఆ రోజు క్వశ్చన్ అడిగితే చెప్పాను. అది కంపల్సరీ జరుగుతుంది సార్. ఈరోజు నరేష్ సార్ మరికొద్దిగా దాన్ని వివరించి మరీ నమ్మకాన్ని పెంచారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. మళ్ళీ మీటింగ్స్ లో రేపటి నుంచి కలుద్దాం. మేము దుబాయ్ నుంచి మీటింగ్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. జై మెటాఫోర్స్.